మంది చెప్పారు మనకి, ఎవరైతే కాలజ్ఞానం ఆత్మజ్ఞానం చదివారో ఇది ఖచ్చితంగా కలియుగ భగవద్గీత అంటారు. కలియుగ భగవద్గీతనే. ఇప్పుడు స్వామి ముందు జరిగేటివన్నీ అందులో ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు కరుణ వచ్చింది, దాని గురించి ఏంది, ఈశాన్య దిక్కున విషగాలు పుట్టేను, కోరంకెను జప్పి కోటి మందిని కోడిలాగా తుగి సచ్చేరయ్య. ఇట్లా రాముడైనా నేను, కృష్ణుడైనా నేను, సర్వంబు నేనని తెలియండయ్యా, వాదభేదం లేక శ్రీ వెంకటేశ్వరుడై ధరణిలో వెలిసింది నేనేనయ్యా. ఇట్లా అన్ని భగవంతుడు చెప్పిన అమృత వాక్కులే ఉన్నాయి. అంటే మనము ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో జరిగేవన్నీ ముందే ఉన్నాయి కాబట్టి అటువంటివి ముందే మనం స్మరించుకుంటే, స్వామిని తలుచుకుంటే వచ్చే ముప్పు కూడా మనకు ఉండదు కదా అని నేను ప్రతి ఒక్కరు పఠించాల్సిందే. పొద్దున లేవంగానే ఇప్పుడు గీతాపారాయణం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఎట్లా అంటామో, ప్రతిరోజు స్వామిది ఏదన్నా ఒక కాలజ్ఞాన గీత ఏదైనా సరే అన్ని స్వామి చెప్పాడు. వచనంగా ఉన్న అది వచనంలో ఉన్నాయి, పద్యాల్లో ఉన్నాయి, పాట ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలు. అంటే అది చెప్పడం అనేది ఇట్లా నేర్పాలని చాలా ప్రయత్నం చేస్తున్నా. ఏదేమున్నా కంది